Praise the Lord! Today we shall read Isaiah 41 verse 13. For I am the Lord your God, who takes hold of your right hand and says to you, I will help you. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 41 అధ్యాయము 13 వచనం. నీ దేవుడనైనా యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన వారమును ప్రారంభిస్తున్నాం. దేవుడు తన కృపలో మన భద్రపరిచి మరిక నూతన దినాన్ని దాన్ని బట్టి కూడా మొట్టమొదటిగా మరి హృదయమంతటితో దేవుని స్తుతించి దేవుని ఆరాధించుకుందాం. పిల్లరా, మరి యొక్క వాగ్దానం ఇక్కడ చూస్తున్నాం. నీ దేవుడునైనా యెహోవానగు నేను, భయపడకము అని చెప్పేవారు ఎవరు అంటే నీ దేవుడైన యెహోవా, నీ దేవుడు. పిల్లరా, దిస్ ఇస్ పర్సనల్, ఇది వ్యక్తిగతమైనది. కాబట్టి ఆయన మన దేవుడు మాత్రమే కాదు, ఆయన నా దేవుడు. ఇలాంటి నిరీక్షణ, ఇలాంటి విశ్వాసము నా ప్రియ సహోదరి నీకుందా? ఉంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, నీకు సహాయము చేసేదను. ఇంకేమంటున్నారు ఆయన? నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే, ప్రభువా సహాయం చేస్తానంటున్నావు, అయితే నేను నీ కుడి చేతిని పట్టుకుని మీతో నడిచే కృప నాకు ఇవ్వండి అని చిన్న ప్రార్థన. అవిశ్వాసంతో ఆయన కుడి చేతిని పట్టుకున్నట్లయితే ఆయన మనల్ని నడిపిస్తారండి. ఎక్కడ నడిపిస్తారు? సర్వసత్యంలో నడిపిస్తారు. మనకి మేలుకరమైన మార్గం నడిపిస్తారు. క్షేమకరమైనటువంటి జీవితం ఆయన మనకిస్తారు. భయం నుంచి తీసివేసి మనం నడిపిస్తారు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనము మన జీవితాల్లో కలిగి ఉండి ఆయన చేతిని పట్టుకుని నడుద్దాం. అలాంటి కృపను మనకు దేవుడు ఉదయకాల సమయంలో దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, నీవు ఎంత మంచి దేవుడవయ్యా. మరికొన్ని నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. నేను నీ దేవుడను, నీకు సహాయము చేసేదను, నీ కుడి చేతిని పట్టుకుంటానంటున్నారు. ప్రభువా, ఎంతోమంది మా చేతులు పట్టుకుని విడిచిపెట్టేసి ఉంటారు, కానీ మీరు మమ్మల్ని ఎంత మాత్రం విడువవో. ఎన్నోసార్లు మా విశ్వాసము, మా అపనమ్మకం ద్వారా మిమ్మల్ని విడిచిపెట్టేసినాం, తద్వారా నష్టపోయినాము కూడా. కాబట్టి ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. మీ చేతిలో మా చేయి వేసి నడిస్తే అది మాకు ఎంత క్షేమమునైనా, ఆరోగ్యము ప్రభా, దీవెన ప్రభా. కాబట్టి ఇలాంటి అనుభవంలోనికి ఉదయకాల సమయంలో మా అందరినీ నడిపించండి. మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో ప్రభా మీ చేయి పట్టుకు నడిచినప్పుడు సిగ్గుపరచబడరు. మీరు సహాయం చేస్తారు. ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, గాఢాంధకారపు లోయలో, తుఫాన్లో ప్రభా మీ సహాయము ఎంతో విలువైనది, గొప్పది. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ వాళ్ళు మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Isaiah 41 and verse 13 offers a powerful assurance of God's personal presence and support. For I am the Lord your God, who takes hold of your right hand and says to you, do not fear, I will help you. This verse reminds us that God is not distant or indifferent. He actively guides, strengthens, and upholds his people. Amen.